ఈరోజు మనం ఓ సాధారణ యువకుడి నుంచి ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఓ లెజెండ్ వరకు ఎదిగిన జీవన ప్రయాణాన్ని తెలుసుకోబోతున్నాం. అతని పేరు మహేంద్ర సింగ్ ధోని. ఇండియన్ క్రికెట్‌కు కెప్టెన్ కూల్‌గా పిలువబడే గొప్ప నాయకుడు. ధోని 1981 జూలై 7వ తారీఖున జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జన్మించాడు. అతని తండ్రి పనిలో ఉండేవారు. పౌర సరఫరా విభాగంలో పనిచేసేవారు. ధోని చిన్నప్పుడు చదువులో మితమైన శ్రద్ధ చూపిస్తూ ఆటలపై ఎక్కువ ఆసక్తి చూపేవాడు. అతడు మొదట్లో ఫుట్బాల్ గోల్ కీపర్, ఆ తర్వాత కోచ్ సూచన మేరకు క్రికెట్ వైపు వచ్చాడు. ధోని యొక్క బ్యాటింగ్ శైలి, వికెట్ కీపింగ్ స్కిల్స్ క్రమంగా మెరుగవుతూ రాంచీ లోకల్ లెవెల్ నుంచి రైల్వే టీంలోకి ప్రవేశించాడు. ధోని ఒకప్పుడు ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో టికెట్ ఎగ్జామినర్గా పనిచేశాడు. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు క్రికెట్ ప్రాక్టీస్, మధ్యలో కుటుంబ బాధ్యతలు. అయినా ఆట మీద ప్రేమను వదలకుండా ముందుకు సాగాడు. 2004లో ధోని తన ఇండియా జట్టు తరపున బంగ్లాదేశ్పై తొలి వన్డే ఆడాడు. ఆ మ్యాచ్లో రన్అట్ అయినా అతడి టాలెంట్ను సెలెక్టర్లు గుర్తించారు. తర్వాతి సిరీస్లో పాకిస్తాన్పై 148 రన్స్ చేసి దేశం మొత్తం అతనిపైన ఆశలు పెట్టుకునేలా చేశాడు. 2007లో టీ20 వరల్డ్ కప్కు యువ జట్టుతో ధోనీని కెప్టెన్గా ఎంపిక చేశారు. అందరూ అనుమానించగా ధోని తన శాంత స్వభావంతో, తెలివైన నిర్ణయాలతో జట్టును ట్రోఫీ వరకు తీసుకుని వెళ్ళాడు. ఇక 2011 వన్డే వరల్డ్ కప్, ముంబై వాంఖాడే స్టేడియంలో శ్రీలంకపై పోరాటం. ధోని ఫినిషింగ్ షాట్ సిక్సర్. ఆ సమయంలో ధోని నోట్లో వదలని మాట, ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఇది ఒక తరం అభిమానులకు చిరస్థాయిగా గుర్తుండిపోయే క్షణం. ధోని కెప్టెన్సీలో భారత్ అనేక విజయాలు సాధించింది. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టులో నెంబర్ 1 ర్యాంక్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్తో 5 టైటిల్స్ 2023 వరకు. ధోని నిరాడంబరుడు, వేదిక మీద ఎమోషన్ చూపించని మనిషి. అతడి డిసిషన్ మేకింగ్, ఫినిషింగ్ సిచ్యువేషన్లలో నడిచే తీరు ప్రత్యేకం. ఫీల్డ్లో కూల్ మైండ్ మరియు జట్టులో ఉన్న ప్రతి ఆటగాడిని నమ్మే మనస్తత్వం అతడికి నాయకత్వ గుణాల పటిమను తీసుకొచ్చాయి. ధోని 2010లో సాక్షి ధోనీను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె జీవా ఉంది. అతని వ్యక్తిగత జీవితం అంతగా మీడియా ముందుకు రాదు, కానీ ఆయన కుటుంబాన్ని ఎంతో ప్రేమతో చూస్తాడు. 2020 ఆగస్టు 15న ధోని తన ఇంటర్నేషనల్ కెరియర్కు వీడ్కోలు చెప్పారు. ధోని ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో హెడ్ లెఫ్టినెంట్ కర్నల్గా కూడా సేవలందించాడు. ధోని ఆటను గుర్తుంచుకునే ప్రధాన కారణం అతని సిగ్నేచర్ షాట్, హెలికాప్టర్ షాట్. ఈ ప్రత్యేకమైన షాట్ ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. చిన్నప్పటి స్నేహితుడు మణి దృష్టిలో ఈ షాట్ పుట్టింది, కానీ దాన్ని ధోని ప్రపంచానికి చూపించాడు. అతను ఎన్నో పెద్ద నిర్ణయాలు నిర్భయంగా తీసుకున్నాడు. సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి యువతకు అవకాశం ఇచ్చాడు. చాలా ఫైనల్ మ్యాచ్ల్లో తానే ముందుగా బ్యాటింగ్కు వచ్చాడు. ఇది లీడర్ ధైర్యానికి ఉదాహరణ. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో తానే 5వ స్థానానికి వచ్చి మ్యాచ్ని ముగించాడు. ఆటలోనూ జీవితంలోనూ ధోని మౌనంగా విజయాన్ని ఆస్వాదించే వ్యక్తి. సోషల్ మీడియా విమర్శలు, సెలక్షన్ రాజకీయాలు ఇవన్నీ చూసినా నోరు తెరవకుండా తన ఆటతో సమాధానమిచ్చాడు. ధోని 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో రన్అట్ అయ్యారు. అది తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావటం క్రికెట్ అభిమానుల గుండెను కలిచింది. ఆ తర్వాత అతను బహిరంగంగా రిటైర్మెంట్ ప్రకటించకపోయినా 2020లో ఇండిపెండెన్స్ డేన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తన ప్రయాణాన్ని ముగించాడు. ధోని ఫీల్డ్లో కూల్గా ఉండే మనిషి అయినా చెన్నై టీంతో మజా చేసేవాడు. ఆటగాళ్లతో జోక్స్, ఫన్నీ మిమిక్స్ చేసేవాడు. ఈ సైడ్ను చాలామంది అభిమానులు ప్రేమిస్తారు. ప్రస్తుతం ధోని తన ఫామ్ హౌస్లో వ్యవసాయం, పశుపోషణ చేస్తూ ప్రకృతితో కలిసి జీవిస్తున్నాడు. అతను పలు స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ముక్త స్వరంతో జీవిస్తున్నాడు. 2008లో ఆయనకు పద్మశ్రీ, 2009లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2 సార్లు, 2018లో పద్మభూషణ్,
ఆయన పద్మభూషణ్ తీసుకున్నప్పుడు ఆర్మీ యూనిఫారం ధరించడం దేశం పట్ల గౌరవానికి గుర్తు. ధోని ఇప్పుడు ఒక క్రికెటర్ మాత్రమే కాదు, అతను బ్రాండ్ అంబాసిడర్, బిజినెస్ మ్యాన్, ఫుట్బాల్ క్లబ్ ఓనర్, బైక్ కలెక్టర్ కూడా. కానీ అతడి జాలి నేచర్ మాత్రం ఎప్పటికీ మారలేదు. పల్లెటూరు యువకుడే మిగిలాడు. ధోని ఫ్యాన్స్ అతన్ని దేవుడిగా చూస్తారు. చెన్నైలో ఆయన కోసం టెంపుల్ నిర్మించారు. తన పేరుతో బ్యానర్లు, మాస్కులు, ఫ్లెక్సీలు. ఆయన క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. 2016లో వచ్చిన ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ చిత్రం ద్వారా అతని జీవితంపై చాలామందికి స్పష్టత వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ నటనలో ధోని పాత్రను చాలా సహజంగా చూపించారు. ధోని కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని చెబుతుంది. కష్టపడితే ఎవరైనా గొప్పవాళ్ళు కావచ్చు. ఒక సామాన్య వ్యక్తి దేశానికి గర్వకారణంగా ఎలా మారాడో ధోని బ్రతికిన దానికే ఉదాహరణ. పరిస్థితులు మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ స్పందన మాత్రం మనదే. ఇది ధోని తత్వం. ధోని లాంటి ఆటగాడు తరతరాల పట్ల ప్రేరణగా నిలుస్తాడు. కెప్టెన్ కూల్ ధోని మీ అభిమాన క్రికెటర్ అయితే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మరింత గాథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.